డిఫ్యూజ్ అయినాయి. అప్పుడు యూనిలేటరల్ లైట్ పంపించినప్పుడు, ఒకవైపు నుంచి లైట్ పంపించినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో అవి బెండ్ అయినాయి. అంటే లైట్ పడినప్పుడు అక్కడ ఏమైనాయి, అక్కడ ఉన్న కణాలు ఎక్కువగా అభివృద్ధి చెంది ఏమైంది, బెండ్ అనేది ఏర్పడింది. దీన్ని అవీనా కర్వేచర్ టెస్ట్ అంటాం. ఇది ఒక బయో ఎస్సే, ఆక్సిజన్స్ని నిర్ధారించడానికి, ఆక్సిజన్ని నిరూపించడానికి ఒక బయో ఎస్సే అనమాట. దీన్ని అవీనా కర్వేచర్ టెస్ట్ అంటారు. ఇది ఎఫ్డబ్ల్యూ వెంట నిరూపించాడు దీన్ని. అంటే ఇది ఎక్కడ ఉంటుంది, స్టెమ్ టిప్స్లో, రూట్ టిప్స్లో ఆక్సిజన్స్ వెరీ మైన్యూట్ క్వాంటిటీస్లో. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as phytohormones or plant hormones. Hormones are very less quantities they are produced in human beings or animals or plants, but their presence is must for physiological activities. In suppose if you take in humans also, thyroid, everywhere we are listening about thyroid gland dysfunction, malfunction, either more or less కదా, ఎక్కువ అవడం కానీ తక్కువ అవడం కానీ, హైపోథైరాయిడిజం, ఇవన్నీ వింటున్నాం. వాటికి ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఇవన్నీ వింటున్నాం. ఎందుకని అవి ఉండేది వెరీ మైన్యూట్ క్వాంటిటీస్లో హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అయినప్పటికీ కూడా అవి దేర్ ప్రెజెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద లైఫ్. Similarly, plants also, all these are called as hormones. They produce very less minute quantity, in micrograms they produce in the plant, and they travel from where, source to target organisms, and they produce at one place and travel throughout the plant body, reaches to the another place, and they perform their functions. సో అలాగా వెరీ మైన్యూట్ మైక్రోగ్రామ్స్లో ప్రొడ్యూస్ అయ్యి స్టెమ్ టిప్లో, రూట్ టిప్లో ఎక్కువగా ఫామ్ అవుతాయి ఆక్సిజన్స్ అనేవి. దే డిఫ్యూజ్డ్. సో ఆక్సిజన్స్ ఫార్మ్డ్ ఎట్ ద స్టెమ్ టిప్ అండ్ దే మూవ్ డౌన్వర్డ్స్ బేసిపిటల్ మేనర్ ఇన్ అదర్ ఆర్గానిజం, ఇన్ అదర్ పార్ట్స్, డిఫ్యూజ్ టు ద అదర్ పార్ట్స్, మిగతా భాగాలన్నిటికి కూడా చేరుతుంది. అలాగే రూట్ టిప్లో ఏర్పడి పైకి అప్వర్డ్ మూమెంట్, పైకి యాక్రోపెటల్ మేనర్లో పైకి డిఫ్యూజ్ అవుతాయి. సో ఇవి 3:1 రేషియోలో, అంటే స్టెమ్ టిప్లో 3 పార్ట్స్ ఉంటే రూట్ టిప్లో 1 పార్ట్ అనమాట. 3:1 రేషియోలో ఈ ఆక్సిజన్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. ఇంకొకటి ఆక్సిజన్స్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ ఇండోల్ 3 ఎసిటిక్ యాసిడ్. దాన్ని IAA అన్నాం, ఇండోల్ 3 ఎసిటిక్ ఆమ్లము. ఇండోల్ 3 ఎసిటిక్ ఆమ్లము ఇవి యాసిడ్. సో ఇది ఏర్పడడానికి, ఆక్సిజన్స్ ఏర్పడడానికి ఒక మైక్రో ఎలిమెంట్ కావాలి. ఆ ఎలిమెంట్ పేరు జింక్. సో ఆక్సిజన్స్ తయారవ్వాలంటే జింక్ అవసరం. ఇది ఇండోల్ ఎసిటిక్ ఆమ్లము అంటారు. ఇంకొకటి నాఫ్థలిన్ ఎసిటిక్ ఆమ్లము ఉంటుంది, NaA, నాఫ్థలిక్ ఎసిటిక్ ఆమ్లం. ఇంకా IBA, ఇండోల్ బ్యూటరిక్ యాసిడ్. ఇవన్నీ ఆక్సిజన్స్ ఫార్మ్స్. అండ్ అగైన్ 2,4-D is another oxygen, that is 2,4-dichlorophenoxy acetic acid. Another one is 2,4,6-T, that is called as a 2,4,6-trichlorophenoxy acetic acid. These are called synthetic oxygens. Oxygens are synthesized artificially. These are called the 2,4-D and 2,4,6-T. These two are used as herbicides to kill the weeds and herbicides in the farm. So this is the introduction, and oxygens are essential for the plant body. They represent, they affect so many physiological activities in the plants. Let us see వాటి యొక్క ఫిజియలాజికల్ యాక్టివిటీస్, శరీర ధర్మ సంబంధమైన అనుకూలనాలు ఏం చూపిస్తాయో ఆక్సిజన్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ రాసుకున్నారు కదా. నెక్స్ట్ వాటి ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ ఏంటి, ఆక్సిజన్స్ యొక్క ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ ఏంటో మనం చూద్దాం. ఆక్సిజన్స్ ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్. ఆక్సిజన్స్లో ఫస్ట్ ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ స్టెమ్ కటింగ్స్. సపోజ్ కొన్ని ప్లాంట్స్లో మనం ఏం చేస్తామో స్టెమ్స్ కట్ చేసి వాటిని పెడితే ఆ స్టెమ్ కటింగ్స్ నుంచి న్యూ ప్లాంట్స్ వస్తాయి. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్.
Vegetative propagation we can see in some of the flowering plants like rose, hibiscus, etc. So formation of roots from the stem cuttings is the ఫస్ట్ ఆక్సిన్స్ యొక్క ఫిజియలాజికల్ యాక్టివిటీ. ఎప్పుడైతే మొక్కల ఎండ్స్ కాండాలు ఉన్నాయి, కాండ ఛేదాల నుంచి కొత్త వేర్లు ఏర్పడడానికి ఉపయోగిస్తుంది. ఇంకా ఫ్లవరింగ్కి ఉపయోగపడుతుంది. ఇంకా ఎపికల్ డామినెన్స్ అంటే ఏంటంటే ఆక్సిన్స్ స్టెమ్ టిప్లో ఏర్పడినప్పుడు అది డామినెంట్గా ఉంటుంది, అంటే పార్శ్వ శాఖలను నిరోధిస్తుంది. పార్శ్వ శాఖలు అంటే లేటరల్ బ్రాంచెస్ అనేవి డెవలప్ అవ్వవు. ఎప్పుడైతే ఆ స్టెమ్ టిప్ని కట్ చేస్తారో అప్పుడు కట్ చేస్తే ఆ ఎపికల్ డామినెన్స్ అనేది తొలగిపోతుంది. అగ్రాధిక్యత అంటాం తెలుగులో మనం. అగ్రాధిక్యత తొలగిపోతుంది. అప్పుడు ఏమవుతాయి, లేటరల్ బ్రాంచెస్ పెరుగుతాయి. వీటిని గార్డెనర్స్, తోటమాలీలు ఈ టీ ప్లాంటేషన్లో ఉపయోగిస్తాం. తేయాకు తోటలో టిప్స్ కట్ చేస్తే ఏమవుతుంది, గుబురుగా పెరుగుతుంది. అలాగే మన గార్డెన్స్లో మొక్కలను పెంచినప్పుడు కొన్ని మొక్కలు గుబురుగా రావడానికి తోటమాలీలు ఏం చేస్తారు, టిప్స్ని కట్ చేస్తారు. అప్పుడు మొక్క గుబురుగా బుషీగా ఏర్పడుతుంది. ఇది గులాబీ మొక్కలు కానీ వీటన్నిటిలో దీన్ని ఎపికల్ డామినెన్స్ అంటారు. సో ఎపికల్ డామినెన్స్. 4 ఫోటోట్రాపిజం అంటే ఏంటంటే చీకట్లో సపోజ్ మీరు ఒక వారం రోజులు ఊరు వెళ్ళారనుకోండి, మీ దగ్గర మొక్కలు ఉన్నాయనుకుందాం, అవన్నీ ఇంట్లో పెట్టేశారు, తిరిగి వచ్చే వరకు ఏమవుతాయి, మొక్కలు చనిపోతాయి. అప్పుడు ఏదన్నా కిటికీ నుంచి కానీ ఒకవైపు నుంచి లైటింగ్ వస్తుంది అనుకోండి, ఆ కిటికీ దగ్గర కానీ ఎక్కడైతే వెలుతురు పడుతుందో అక్కడ కనుక ఆ కుండీలన్నీ పెట్టి అరేంజ్ చేసి కనుక ఆ వెలుతురు పడే ప్లేస్ దగ్గర అరేంజ్ చేసి వెళ్ళారనుకోండి, తర్వాత ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత మొక్కలు ఆ కాండాలు దే టెండ్ టు మూవ్ టువర్డ్స్ లైట్. స్టెమ్ బెండ్స్ టువర్డ్స్ లైట్, దట్ ఈస్ కాల్డ్ ఫోటోట్రాపిజం. స్టెమ్ టిప్స్ బెండ్ టువర్డ్స్ లైట్. ఎక్కడైతే లైట్ ఆ కిటికీల్లోంచి ఆ సన్న సందుల్లోంచో బయటికి మొక్కలు రావడం మీరు గమనిస్తారు. మనందరం కూడా చిన్నగా సింపుల్ ప్రాసెస్ ఇవి ఇంట్లో చేయొచ్చు, ఎక్స్పెరిమెంట్స్. దాన్ని ఫోటోట్రాపిజం అంటారు. స్టెమ్ ఈజ్ ఫోటోట్రాపిక్, పాజిటివ్లీ ఫోటోట్రాపిక్ అండ్ నెగిటివ్లీ జియోట్రాపిక్. స్టెమ్ ఎప్పుడైతే ప్రైమరీ స్టెమ్ ఏర్పడుతుందో అదేమవుతుంది, లైట్కి అనుకూలంగా అంటే కాంతికి అనువర్తనంగా ఉంటుంది. అలాగే గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పెరుగుతుంది. ఏంటిది, స్టెమ్, కాండం. అదే వేరు దగ్గరికి వస్తే వేరు పాజిటివ్లీ జియోట్రాపిక్ అండ్ నెగిటివ్లీ ఫోటోట్రాపిక్. This it can be done in dark room. ఒక చీకటి గదిలో ఈ మొక్కను పెట్టి ఒకవైపు యూనిలేటరల్ లైట్, ఒకవైపు మాత్రమే లైట్ ప్రసరించేటట్టు చేస్తే మనం ఇది ఫోటోట్రాపిజం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. స్టెమ్ ఈజ్ పాజిటివ్లీ ఫోటోట్రాపిక్ అండ్ నెగిటివ్లీ జియోట్రాపిక్, యాజ్ వెల్ యాజ్ రూట్ ఈజ్ పాజిటివ్లీ జియోట్రాపిక్ అండ్ నెగిటివ్లీ ఫోటోట్రాపిక్. వేరు అనేది గురుత్వాకర్షణకు అనుకూలంగా ఉంటుంది, కాంతికి వ్యతిరేకంగా ఉంటుంది. అదే కాండము కాంతికి అనువర్తనంగా ఉంటుంది, గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పెరుగుతుంది. అది ఫోటోట్రాపిజం. తర్వాత ఏమో ఎపికల్ డామినెన్స్, ఫోటోట్రాపిజం. Parthenocarpy means seedless fruits are formed. Fruits are the fertilized product. But in some plants, fruits are formed without fertilization. They are naturally seedless plants. Parthenocarpic fruits అవి ఎలా ఉంటాయంటే దేనికి ఫలదీకరణ జరగకుండా ఫలాలు ఏర్పడతాయి. అవి నార్మల్గా ఎలా ఉంటాయి, సీడ్లెస్, విత్తన రహిత ఫలాలు ఏర్పడతాయి. తర్వాత 2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ యాసిడ్, మనం సింథటిక్ ఆక్సిజన్ అని చెప్పుకున్నాం, కృత్రిమ ఆక్సిజన్లు. ఇది దేనికి ఉపయోగపడుతుంది, హెర్బిసైడ్కి ఉపయోగపడుతుంది. తోటమాలీలు కలుపు మొక్కల రహిత మైదానాలు ఏర్పాటు చేయడానికి 2,4-Dని ఉపయోగిస్తారు. 2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ యాసిడ్ దేనికి ఉపయోగపడుతుంది, కలుపు మొక్కల నివారణగా, హెర్బిసైడ్గా ఉపయోగపడుతుంది.
నెక్స్ట్ డిఫరెన్సియేషన్, జైలం డిఫరెన్షియేషన్, జైలం ఏర్పడడానికి, జైలం అంటే దారువు నాళాలు, దారు కణాలు, దారువులు ఏర్పడడానికి ఆక్సిజన్స్ అవసరం. సో ఆక్సిజన్స్ దేనిలో ఉపయోగపడతాయి? జైలం యొక్క డిఫరెన్సియేషన్, విభేదనం చెంది జైలం ఏర్పడడానికి, దారు నాళాలు ఏర్పడడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ఆక్సిజన్స్ యొక్క ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్. లెట్స్ గో అండ్ సీ అబౌట్ జిబ్బరెలిన్స్. Physiological effects of gibberellins. Gibberellins are discovered from Gibberella fujikuroi E. Kurosawa, scientist, జపాన్ శాస్త్రవేత్త కురసావా దీన్ని జిబ్బరెలిన్స్ని కనుక్కున్నారు. ఇందులో బకనే ప్లాంట్, రైస్ ప్లాంట్స్లో బకనే అనే డిసీజ్ని కనుక్కున్నారు. బకనే, ఈ డిసీజ్డ్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయంటే పేల్ ఎల్లో కలర్లో ఉండి నార్మల్ ప్లాంట్స్ కంటే కూడా వీక్గా, చాలా టాల్గా, పొడవుగా పెరిగినాయి. ఇవి ఎందుకు ఇలా పెరిగినాయి అని ఇలా పట్టుకుంటే దే కమ్ ఈజీలీ, అంటే రూట్ స్ట్రాంగ్గా లేదు. సో అవి బాగా హైట్ పెరుగుతాయి కానీ ఎల్లో కలర్లో టర్న్ అప్ అయిపోతాయి అండ్ రూటు బలంగా ఉండదు. దీన్ని ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్ అని కూడా అంటారు. పిచ్చి మొలకల వ్యాధి, ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్ అని. ఆ డిసీజ్ పేరేంటి? బకనే. ఇందులో రైస్లో కురసావా అనే శాస్త్రవేత్త ఇది కనుక్కొని ఆ డిసీజ్ ప్లాంట్లోంచి కొన్ని ఐడెంటిఫై చేశాడు. ఆ ఐడెంటిఫై చేసిన దానికి జిబ్బరెలిక్ యాసిడ్ అని పేరు పెట్టాడు. జిబ్బరెలిక్ యాసిడ్ GA, ఇది దేని నుంచి వచ్చింది? జిబ్బరెల్లా ఫ్యూజికురై అనే ఒక శిలీంధ్రం నుంచి, ఫంగస్ నుంచి ఇది ఐడెంటిఫై చేశారు. అదొక ఫంగస్ వ్యాధి అది వచ్చింది. ఆ ఫంగస్ నుంచి జిబ్బరెలిక్ యాసిడ్స్ అనే వాటిని ఐడెంటిఫై చేశారు. మోర్ దాన్ 100 జిబ్బరెలిన్స్ ఆర్ ప్రెజెంట్ నౌ. అండ్ ఫస్ట్ జిబ్బరెలిక్ యాసిడ్ కనుక్కున్నది GA3. అండ్ ఇవన్నిటికీ ఈ 100కి ఎలా ఇచ్చారు పేర్లు? GA1, GA2, GA3 అలాగా 100 వరకు పేర్లు ఇచ్చారు. 100 వరకు జిబ్బరెలిక్ యాసిడ్స్ కనుక్కున్నారు. ఇవి టెర్పిన్స్ అనే కుటుంబానికి చెందినవి. టెర్పిన్స్ 19 కార్బన్స్ 20 కార్బన్స్ కలిగిన కాంపౌండ్స్. అవి జిబ్బరెలిక్ యాసిడ్స్ని జిబ్బరెలిన్స్గా గుర్తించారు. దీన్ని ఫస్ట్ ఎలాగా ఇంటర్నోడల్ లెంగ్త్ పెరుగుతుంది. దీని ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ ఏంటి? ఫస్ట్ ఇంటర్నోడల్ లెంగ్త్ పెరుగుతుంది. ఇంటర్నోడల్ లెంగ్త్ పెరిగితే ఏమవుతుంది? ప్లాంట్ లెంగ్త్ పెరుగుతుంది. ప్లాంట్ గ్రో టాల్. సో ఇది ఎలా ఉపయోగపడుతుందంటే గ్రేప్స్ ద్రాక్ష చెట్టులో ఇంకా యాపిల్స్లో పొడవు పెరిగి ద్రాక్ష వీటిలో ఆ గుత్తి ఉంది కదా, ద్రాక్ష గుత్తులు ఉంటాయి కదా, ఆ గుత్తి పొడవు పెరగడానికి, ఆ మధ్యలో ఇంటర్నోడల్ లెంగ్త్ పెరిగి కాయలు పెద్దవడానికి, ఇంకా ఎక్కువ ద్రాక్ష కాయలు ఏర్పడతాయి. వీటన్నిటికీ కూడా ఇంటర్నోడల్ లెంగ్త్ పెరిగి మొక్క హైట్ పెరుగుతుంది. అది జిబ్బరెలిన్స్ వల్ల జరుగుతుంది. ఇంటర్నోడల్ లెంగ్త్ పెరగడం వల్ల మొక్క పెరుగుతుంది సైజు. ఆ స్టెమ్స్ షుగర్ కేన్లో కనుక జిబ్బరెలిన్స్ని స్ప్రే చేస్తే షుగర్ కేన్స్ యొక్క కణుపు మధ్యమాల నుంచి కణుపు మధ్యమ ఇంటర్నోడ్ పెరుగుతుంది. అప్పుడు చక్కెర శాతం పెరుగుతుంది. 20 టన్నులు పైగా ఒక ఎకరానికి దిగుబడి పెరుగుతుంది. సో ఇంక్రీజెస్ ఈల్డ్ బై 20 టన్స్. సో ఇది ఒకటి గ్రేప్స్లో, యాపిల్స్లో ఇంటర్నోడల్ లెంగ్త్ పెంచుతుంది, సైజ్ పెరుగుతుంది, క్వాలిటీ క్వాంటిటీ రెండు కూడా పెరుగుతాయి. సీడ్ జెర్మినేషన్. నెక్స్ట్ ఇదేంటిది? సీడ్ జెర్మినేషన్. తర్వాతది బోల్టింగ్.
బోల్టింగ్ అండ్ ఫ్లవరింగ్. సో సీడ్ జెర్మినేషన్లో ఎలా ఉపయోగపడుతుంది? సపోజ్ మొక్కజొన్న మొక్క ఉంది, మొక్కజొన్న గింజను తీసుకుందాం, కెర్నెల్. దీనిపైన ఒక పొర ఆవరించి ఉంటుంది, దాన్ని ఎల్యూరోన్ లేయర్ అంటారు, ఎల్యూరోన్ పొర అంటారు, ఎల్యూరోన్ లేయర్. దీనికి స్కూటెల్లం ఉంటుంది, ఒక షీల్డ్ లాంటి కాటిలైడ్ అని ఉంటుంది, దాన్ని కాటిలైడ్ అని ఏమన్నాము? స్కూటెల్లం అన్నాం, స్కూటెల్లం. సో వెన్ ద సీడ్స్ స్టార్ట్స్ జెర్మినేటింగ్, ఎల్యూరోన్ పొర నుంచి ఆల్ఫా ఎమైలేజ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆల్ఫా ఎమైలేజ్ అనేది రిలీజ్ అయ్యి ఏం చేస్తుంది? స్టిమ్యులేట్ చేస్తుంది, షుగర్స్ ఏర్పరుస్తుంది. రెస్పిరేషన్లో గ్లూకోజ్ అనేది బిగిన్ అవుతుంది. రెస్పిరేషన్ గ్లైకాలసిస్ బిగిన్స్ విత్ గ్లూకోజ్. సో ఈ ఆల్ఫా ఎమైలేజ్ని రిలీజ్ చేస్తుంది. ఆల్ఫా ఎమైలేజ్ ఎల్యూరోన్ లేయర్ నుంచి రిలీజ్ చేసి రెస్పిరేషన్ని ఇనిషియేట్ చేస్తుంది. అప్పుడు సీడ్ జెర్మినేషన్కి ఇది తోడ్పడుతుంది. సో విత్తనాలు మొలకెత్తడానికి సీడ్ జెర్మినేషన్లో జిబ్బర్లింక్ యాసిడ్స్ ఉపయోగపడతాయి. బోల్టింగ్ ఇన్ క్యాబేజ్, కాలీఫ్లవర్ ప్లాంట్స్ని కనుక మనం చూస్తే అవి నేలకి చిన్నగా ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ ప్లాంట్స్ని మనం రోజెటీ ప్లాంట్స్ అంటాం. రోజెటీ ప్లాంట్స్ ఆర్ లైక్ క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్. సో ఇప్పుడు ఒక ఫీల్డ్లో క్యాబేజీ, కాలీఫ్లవర్ హార్వెస్టింగ్ అయిపోయాక కొన్ని మొక్కలను అలాగే ఫీల్డ్లో వదిలేస్తారు. వదిలేసినప్పుడు అవి ఫ్లవరింగ్కి వెళ్తాయి. ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? జస్ట్ బిఫోర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గ్రో ఇన్ లెంగ్త్. మొక్క పొడవు పెరుగుతుంది. దేనికి ముందు? ఫ్లవరింగ్. పుష్పోత్పత్తికి ముందు మొక్క పొడవు పెరగడాన్ని బోల్టింగ్ అంటాం. తెలుగులో కూడా బోల్టింగే. పుష్పోత్పత్తికి ముందు, జస్ట్ బిఫోర్ ఫ్లవరింగ్, the sudden increase in the length of the plant, internodal length, just before the flowering is called as a bolting. Bolting leads to flowering. So bolting తర్వాత ఏమవుతుంది? ఫ్లవరింగ్ అవుతుంది. రోజెటీ ప్లాంట్స్, షుగర్ బీట్రూట్లో ప్లస్ క్యాబేజీ, కాలీఫ్లవర్లో మనం ఇవి బోల్టింగ్ని చూడొచ్చు. బోల్టింగ్ లీడ్స్ టు ఫ్లవరింగ్. ఇది కూడా జిబ్బర్లిన్స్ వల్ల వచ్చే ఫిజియోలాజికల్ ఎఫెక్ట్. నాలుగోది మాల్టింగ్ ఇండస్ట్రీస్. మాల్టింగ్ బ్రూవరీస్ అండ్ బెవరేజెస్ ఇండస్ట్రీలో సారాయి తయారవడానికి మాల్టింగ్ ఇండస్ట్రీస్లో దీన్ని జిబ్బర్లిక్ యాసిడ్స్ని జిబ్బరెలిన్స్ని ఉపయోగిస్తారు. ఇవి డైటర్పినాయిడ్స్. ఇవి జిబ్బరెల్లా ఫ్యూజికోరా నుంచి తీస్తారు. మోర్ దెన్ 100 ఉన్నాయి జిబ్బర్లిక్ యాసిడ్స్. మోస్ట్లీ లెంగ్త్ ఆఫ్ ద ప్లాంట్ ఇంక్రీజెస్. సో సీడ్ జెర్మినేషన్. ఇంకా కుకుంబర్స్లో ఫిమేల్ ఫ్లవర్స్ ఏర్పడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంటర్నోడల్ లెంగ్త్ పెరుగుతుంది. సీడ్ జెర్మినేషన్కి, బోల్టింగ్కి, ఇంకా ఫ్లవరింగ్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. డిలేస్ సెనిసెన్స్ అంటే ఏంటి? మనం ఇందాక ఇనిషియల్ గ్రోత్లో చూసుకున్నాం. వార్ధక్య దశ అంటే ఎర్లీ మెచ్యురేషన్ ఆఫ్ అండ్ ప్రీమెచ్యూర్ ఫ్రూట్ ఫాల్, లీఫ్ ఫాల్ని సెనిసెన్స్ అంటాం. ఆ సెనిసెన్స్ని కూడా ఇది డిలే చేస్తుంది. అండ్ గ్రోత్ రెగ్యులేటర్ ఈజ్ సైటోకైనిన్. థర్డ్ వన్ ఈజ్ సైటోకైనిన్స్. So cytokinins, the name itself indicates they are involved in cell divisions, cytokinesis. So cytokinins are discovered by Skoog and Miller scientists. First discovered in herring-sperm DNA. Kynetin, first formed is kynetin and zeatin. Zeatin is identified and isolated from corn. Young corn seeds have corn milk. So from that zeatin is identified. So later all these are in milk. Corn milk, milky corn seeds, young seeds
From that, cytokinins are isolated. So cytokinins mainly involve in cell divisions, cytokinesis. So active cell divisions where they are, the cell divisions where they occur in the meristems, stem tip, root tip and young developing plant parts. So in that, cytokinins are present, more actively dividing cells. So cytokinins involve in cell division. So cell division lo cytokinins involve ayi untai. So cytokinins also promotes linear growth and also help in delays senescence process. Cytokinins delay the process of senescence, which is called as Richmond-Lang effect. Richmond-Lang effect. Richmond-Lang effect means what? Richmond-Lang effect means the ability of cytokinins to delay the process of senescence. వార్ధక్యాన్ని ఆలస్యపరుస్తాయి. సైటోకైనిన్లు వార్ధక్యాన్ని, పత్ర వార్ధక్యాన్ని, ఫ్రూట్ వార్ధక్యాన్ని ఆలస్యపరుస్తాయి. ఈ ఎఫెక్ట్ని ఏమన్నా రిచ్మండ్ ల్యాంగ్ ఎఫెక్ట్ అన్న. సో సైటోకైనిన్స్ ఇన్వాల్వ్ ఇన్ సెల్ డివిజన్, డిలేస్ ద సెనిసెన్స్, హెల్ప్ ఇన్ ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా. స్టొమాటా ఓపెనింగ్కి సైటోకైనిన్స్ ఉపయోగపడతాయి. పత్రరంధ్రాలు తెరుచుకొనడానికి సైటోకైనిన్లు ఉపయోగపడతాయి. సైటోకైనిన్స్ ఎపికల్ డామినెన్స్ని రిమూవ్ చేస్తాయి. ఎపికల్ డామినెన్స్ని రిమూవ్ చేసి సైటోకైనిన్లు అగ్రాధిక్యతని నిరోధిస్తాయి. అంటే ఏంటి? ఆక్సిజన్స్కి వ్యతిరేకంగా పనిచేస్తాయి. సైటోకైనిన్స్ తర్వాత మనం చూసుకునేది అబ్సైసిక్ ఆమ్లము, అబ్సైసిక్ యాసిడ్, అబ్సైసిక్ ఆమ్లము. అబ్సైసిక్ యాసిడ్ ఫస్ట్ డార్మిన్ అని కనుక్కున్నారు. డార్మిన్ 1, డార్మిన్ 2, డార్మిన్ సి. ఇట్ ఈస్ యాక్చువల్లీ గ్రోత్ ఇన్హిబిటర్, వృద్ధి నిరోధకం. డార్మిన్ 1 and డార్మిన్ 2 both and later discovered was abscicin. All these are equal. Later it was named as ABA, అబ్సైసిక్ ఆమ్లము. ఇది స్ట్రెస్ హార్మోన్. మొక్క ఎప్పుడైతే స్ట్రెస్ కండిషన్స్లో ఉందో, వాటర్ లెస్ కండిషన్స్లో ఉందో, లెస్ వాటర్ రిక్వైర్డ్ అంటే డ్రాట్ కండిషన్స్లో ఉందో, ఆ సమయంలో అబ్సైసిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయ్యి మొక్కని కాపాడుతుంది. దే ప్రివెంట్ ఫ్రమ్ వెల్టింగ్. మొక్క విల్ట్ అయిపోయి చనిపోకుండా కాపాడుతుంది అనమాట అబ్సైసిక్ ఆమ్లం. అబ్సైసిక్ ఆమ్లాన్ని అందుకే స్ట్రెస్ హార్మోన్ అన్నారు. స్ట్రెస్ హార్మోన్ డ్యూరింగ్ స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది మొక్కలో. ఇంకొకటి న్యాచురల్ యాంటీ ట్రాన్స్పిరెంట్. అబ్సైసిక్ ఆమ్లాన్ని ఏమన్నారు? ఇంకో పేరు న్యాచురల్ యాంటీ ట్రాన్స్పిరెంట్. అంటే ఏంటంటే యాంటీ ట్రాన్స్పిరేషన్ అంటే సహజ బాష్పోత్సేక నివారిణి అన్నారు. సహజ బాష్పోత్సేక నివారిణి అంటే ట్రాన్స్పిరేషన్ని, అంటే బై క్లోజర్ ఆఫ్ స్టొమాటా. ఎప్పుడైతే వాటర్ స్ట్రెస్ కండిషన్స్ ఉన్నాయో, డ్రౌట్ కండిషన్స్ ఉన్నాయో, నేలలో లెస్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్, తక్కువ నీటి శాతం అవైలబుల్ ఉందో మొక్కకి, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా అబ్సైసిక్ యాసిడ్ అనేది పత్రరంధ్రాలను మూసుకొని ఉండడానికి ఉపయోగపడుతుంది. అండ్ దట్స్ వై ఇట్ ప్రివెంట్స్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. బాష్పోత్సేకము తక్కువ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మొక్కలో న్యాచురల్గా యాంటీ ట్రాన్స్పిరెంట్గా ఉపయోగపడుతుంది. సహజ బాష్పోత్సేక నిరోధకం. కాబట్టి ఇంకొకటి అబ్సైసిక్ ఆమ్లం ఏం చేస్తుందంటే ఇట్ ప్రివెంట్స్ సీడ్స్ టు జెర్మినేట్ అంటే మొక్కలు సుప్తావస్థలో డార్మెంట్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే పొటాటోస్, బంగాళదుంపలు స్ప్రౌటింగ్ రావడంకుండా, మొగ్గలు ఏర్పడిపోయి త్వరగా పాడవకుండా ఉండడానికి అబ్సైసిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది. పొటాటోస్లో ఎక్కువగా మొగ్గలుగా వచ్చేసేసి పాడైపోకుండా ఉండడానికి అండ్ డిలేస్ ఇది ప్రాసెస్ అంటే గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తుంది, పెరుగుదల రాకుండా ఆపుతుంది అనమాట. అది వృద్ధి నియంత్రకం అంటారు. ఇది అబ్సైసిక్ ఆమ్లము. అబ్సైసిక్ ఆమ్లాన్ని ఏమంటారు? స్ట్రెస్ హార్మోన్ అంటారు. డ్యూరింగ్ అడ్వర్స్ కండిషన్స్, వాటర్ స్ట్రెస్ కండిషన్స్ అండ్
in drought conditions abscisic acid levels increase. సో ఆటోమేటికల్లీ స్టొమాటల్ క్లోజర్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మొక్క ఆకులు ఎక్కువగా రాలిపోతాయి, ఫ్రూట్స్ రాలిపోతాయి. సో ఫ్రూట్ ఫాల్ని అంటే సెనిసెన్స్ని ప్రమోట్ చేస్తుంది. ఇట్ ప్రమోట్స్ సెనిసెన్స్. సైటోకైనిన్స్ డిలేస్ ద ప్రాసెస్ సెనిసెన్స్ అండ్ అబ్సైసిక్ యాసిడ్ ప్రమోట్స్ ద ప్రాసెస్ ఆఫ్ సెనిసెన్స్. ఇది అబ్సైసిక్ ఆమ్లం యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ అండ్ లాస్ట్ plant growth regulator is ethylene. Ethylene is a simplest plant growth regulator. Ethylene is gaseous form. It is discovered from ripe oranges. సో ద గ్యాస్ రిలీజ్డ్ ఫ్రమ్ రైప్ ఆరెంజెస్ అంటే పండిపోయిన కమలాల నుంచి వచ్చిన ఆ గ్యాస్ ఇంకా మిగతా యాపిల్స్ని బనానాస్ని కూడా పండించేలాగా చేసిందనమాట. దాన్ని బట్టి కనుక్కున్నారు, ఇందులోంచి ఫలాలు పక్వానికి వచ్చినప్పుడు ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ గ్యాస్ మిగతా కాయలుగా ఉన్న కాయల్ని కూడా ఫలాలుగా మార్చుతుంది అని కనుగొన్నారు. ఇథిలిన్ ఈజ్ న్యాచురల్ ఫ్రూట్ రైపెనింగ్ హార్మోన్. It is actually growth inhibitor sometimes. So by delaying the process of senescence, and it is a gaseous form, ethylene. So ethylene aqueous form undi, danemo ethiphan annar. Ethiphan is used in agriculture. Ethiphan is nothing but aqueous solution of ethylene. Aqueous solution. When we spray ethiphan ఏమవుతుందంటే పైనాపిల్లో ఫ్రూట్ రైపెనింగ్ అనేది సైమల్టేనియస్గా జరుగుతుంది. పైనాపిల్ మొక్కలలో ఫ్రూట్స్ అన్నీ కూడా ఫలాలన్నీ కూడా ఒకేసారి పక్వానికి రావడానికి ఇథిఫాన్ని స్ప్రే చేస్తారు. ఇథిఫాన్ ఈజ్ స్ప్రేడ్ ఇన్ పైనాపిల్, ఇంకా షుగర్ బీట్స్ వీటన్నిటిలో కూడా ఇథిఫాన్ పైనాపిల్లో సైమల్టేనియస్లో. ఇంకా దేనికి ఉపయోగపడుతుందంటే కుకుంబర్స్, దోసకాయలలో కుకుంబర్స్లో ఫిమేల్ ఫ్లవర్స్ ఏర్పడడానికి ఎథిలిన్ ఉపయోగపడుతుంది. ఇంకా నికోటియానా టొబాకో మొక్కలో కూడా ఇథిఫాన్ని స్ప్రే చేస్తారు. ఈక్వల్ రైపెనింగ్, ఈక్వల్ హార్వెస్టింగ్కి ఉపయోగపడుతుంది ఇథిలిన్. దీన్ని ఫ్రూట్ రైపెనింగ్ హార్మోన్ అంటారు. ఈ ఫ్రూట్ రైపెనింగ్ జరుగుతున్నప్పుడు, ఫలాలు పక్వానికి వస్తున్నప్పుడు శ్వాసక్రియ వేగం పెరుగుతుంది, ఎక్కువగా పెరుగుతుంది. దాన్ని ఏమన్నామంటే శ్వాసక్రియ క్లైమాక్టిక్ అన్నాం. ఏమన్నాము? శ్వాసక్రియ క్లైమాక్టిక్, రెస్పిరేటరీ క్లైమాక్టిక్ అంటారు. ద ఇంక్రీజ్ ఇన్ ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్ డ్యూరింగ్ ద ఫ్రూట్ రైపెనింగ్ ఈజ్ బై ఇథిలిన్ ఈజ్ కాల్డ్ యాజ్ రెస్పిరేటరీ క్లైమాక్టిక్. ఇథిలిన్ ప్రమోట్ చేస్తుంది. ఫలాలు పక్వానికి వచ్చేటప్పుడు శ్వాసక్రియ వేగం పెరగడాన్ని శ్వాసక్రియ క్లైమాక్టిక్ అంటారు. ఇది ఇథిలిన్ కలుగజేస్తుంది. ఇథిలిన్ వలన ఏం చేస్తుంది, రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఇంక్రీజెస్ డ్యూరింగ్ ఫ్రూట్ రైపెనింగ్. ఇది చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా మీ ఇంట్లో చేయొచ్చు. ఫ్రూట్స్ అన్నిటినీ తెచ్చినప్పుడు అన్నిటినీ కలిపి ఒక బ్యాగ్లో, పాలిథిన్ బ్యాగ్లో ఇలా క్లోజ్ చేసి ముడి వేసి ఉంచితే నెక్స్ట్ రోజుకి మీకు అందులో వాటర్ డ్రాప్లెట్స్ అబ్జర్వ్ చేస్తాం లోపల. ఎందుకని? రెస్పిరేషన్, డ్యూరింగ్ రెస్పిరేషన్ వాటర్ రిలీజ్డ్. ఆ వాటర్ డ్రాప్లెట్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒక గ్లాస్ జార్లో పెట్టి కానీ క్లోజ్ చేసేస్తే నెక్స్ట్ రోజుకి ఫ్రూట్స్ ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు మనకేమవుతాయి, వాటర్ డ్రాప్లెట్స్ అనేవి లోపల ఫామ్ అవుతాయి. సో ఇవన్నీ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, మొక్కల వృద్ధి నియంత్రకాల గురించి మనం ఇంతవరకు చెప్పుకున్నాం. వృద్ధి నియంత్రకాలు 2 రకాలు అనుకున్నాం, గ్రోత్ ప్రమోటర్స్ అండ్ గ్రోత్ ఇన్హిబిటర్స్. సో గ్రోత్ ప్రమోటర్స్లో మనం ఏమేమి చెప్పుకున్నాం? ఆక్సిన్స్, జిబరెలిన్స్, సైటోకైనిన్స్. అండ్ గ్రోత్ ఇన్హిబిటర్ ఈజ్ అబ్సైసిక్ ఆమ్లం. అనదర్ హార్మోన్ ఈజ్ ఇథిలిన్. ఇది గ్యాషియస్ ఫామ్లో ఉంటుంది. న్యాచురల్ ఫ్రూట్ రైపెనింగ్ హార్మోన్. ఇది మొక్కల్లో ఉండే ఇవన్నీ కూడా హార్మోన్లు వెరీ మైన్యూట్ క్వాంటిటీలో ఉత్పత్తి అయ్యి వాటి టార్గెట్ ఎక్కడైతే ఉందో ఆ ఆర్గాన్స్ మీద అవి పనిచేసి వాటి ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ని అవి చూపుతాయి. శరీర ధర్మ సంబంధమైన అనుకూలనాలను చూపిస్తాయి మొక్కలపై. ఇవన్నీ మొక్కల వృద్ధి నియంత్రకాలు మొక్కలకు పెరుగుదలకు అభివృద్ధికి ఎంతో ఆవశ్యకం.
దీనిలో ఇవన్నీ ఎందులో చూసుకున్నాం మనం? గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఉన్న 2 ఆస్పెక్ట్స్ ఏం చెప్పుకున్నాం? ఒకటి గ్రోత్, రెండోది డిఫరెన్సియేషన్, విభేదనం అని చెప్పుకున్నాం. గ్రోత్, విభేదనం, పెరుగుదల, విభేదనం 2 కలిపి మనకి అభివృద్ధికి తోడ్పడుతుంది, మొక్క అభివృద్ధికి. గ్రోత్ అండ్ డిఫరెన్సియేషన్ టుగెదర్ లీడ్స్ టు ద డెవలప్మెంట్. సో ఇందులో డెవలప్మెంట్లో మనం 2 ఫ్యాక్టర్స్ చూసాము. ఒకటి ఎక్స్ట్రిన్సిక్, ఒకటి ఇంట్రిన్సిక్, రెండోది ఎక్స్ట్రిన్సిక్. ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్లో ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్, 2 ఏమో ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, కెమికల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ కమ్స్ టు ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, దట్ ఈస్ ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ which affect the development of the plant. So next let us discuss about the extrinsic, external factors which influence the development of the plant. Thank you. Dormancy, seed dormancy, విత్తన సుప్తావస్థ. మనం ఇందులో ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్లో మొక్క పెరుగుదల, అభివృద్ధిలో పెరుగుదల అంటే ఏంటో నేర్చుకున్నాం. అభివృద్ధి అంటే ఏంటి, డిఫరెన్సియేషన్ విభేదనం అంటే ఏంటి, పెరుగుదలకి ఉపయోగపడే వృద్ధి నియంత్రకాలు నేర్చుకున్నాం ఇప్పటిదాకా కదా, వృద్ధి పిజిఆర్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ సీడ్ డార్మెన్సీ. మనం ఇక్కడ అబ్సెసిక్ ఆమ్లంలో సీడ్ డార్మెన్సీకి ఉపయోగపడుతుంది. అది విత్తనాలు మొలకెత్తకుండా, పొటాటోస్ ట్యూబర్స్ స్ప్రౌటింగ్ అవ్వకుండా ప్రిజర్వ్ చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది అని అబ్సెసిక్ యాసిడ్లో నేర్చుకున్నాం. సో సీడ్ డార్మెన్సీ అంటే మనం ఇప్పుడు విత్తనాలు నాటామనుకోండి, మొక్కలో సాయిల్లో అన్నీ మొక్కలు వస్తాయా? విత్తనాలు అన్నీ నాటినవన్నీ కూడా విత్తనాలు మొక్కలు వస్తాయా? రావు. కొన్ని మొక్కలు విత్తనాలు మొలకెత్తవు. ఎందుకని? అన్నిటికీ అన్ని ఫ్యాక్టర్స్ అవైలబుల్ ఉన్నాయి కదా. వాటర్ అవైలబుల్, వాటర్ పోస్తాం మనం, సాయిల్ అవైలబుల్ ఉంది, టెంపరేచర్ ఉంది, లైట్ ఉంది, అన్నీ వాట్ ఎవర్ ద ఆస్పెక్ట్స్ రిక్వైర్డ్ ఫర్ ద జెర్మినేషన్ ఆఫ్ సీడ్స్ ఆల్ ఆర్ అవైలబుల్. బట్ సమ్ సీడ్స్ ఫెయిల్ టు జెర్మినేట్. వై? when the conditions are favorable, seeds germinate. So the seeds germinate when the favorable conditions are not present. That is called as quiescence. Quiescence. When the conditions are favorable, even though the seeds fail to germinate, is called as a seed dormancy. Seed dormancy. ఇందులో క్విసెన్స్. బాహ్య పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు విత్తనాలు మొలకెత్తలేకపోవడాన్ని క్విసెన్స్ అంటాం. వెన్ ద కండిషన్స్ ఆర్ అన్ఫేవరబుల్, సీడ్స్ ఫెయిల్ టు జెర్మినేట్, disability that is seeds fail to germinate is called as quiescence. When the conditions are unfavorable, means light, temperature, moisture, water, etc. soil. సో ఇది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో బాహ్య పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు విత్తనాలు మొలకెత్తలేకపోవడాన్ని క్విసెన్స్ అంటాం. బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని అంతర్గత కారణాల వల్ల విత్తనాలు మొలకెత్తలేవు, దాన్ని సీడ్ డార్మెన్సీ అంటాం. విత్తన సుప్తావస్థ. విత్తన సుప్తావస్థ అంటే ఆల్ కండిషన్స్ ఆర్ అవైలబుల్. వాటర్ ఉంది, టెంపరేచర్ ఉంది, మాయిశ్చర్ ఉంది, సాయిల్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఈవెన్ దో ద సీడ్స్ ఫెయిల్ టు జెర్మినేట్ డ్యూరింగ్ ఫేవరబుల్ కండిషన్స్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సీడ్ డార్మెన్సీ due to some internal factors, so due to some genetical factors, so the seeds fail to germinate. That is called as a seed dormancy. Quiescence means when the conditions are unfavorable, బాహ్య పరిస్థితులు అనుకూలంగా లేవు, ఏదో ఒక లోపం ఉంటే విత్తనాలు మొలకెత్తలేవు, దాన్ని మనం క్విసెన్స్ అన్నాం. బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉండి కూడా డ్యూ టు సమ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, కొన్ని అంతర్గత కారణాల వల్ల విత్తనాలు మొలకెత్తలేకపోవడాన్ని సీడ్ డార్మెన్సీ అన్నాం. సీడ్ డార్మెన్సీ విత్తనాలు కొన్ని అలాగే డార్మెంట్గా ఉండిపోతాయి, సుప్తావస్థలో ఉండిపోతాయి.
తరువాత కొన్ని కారణాలు అధిగమించిన తర్వాత అవి విత్తనాలు మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. దాన్ని విత్తన సుప్తావస్థ అన్నాం. విత్తన సుప్తావస్థ, ఇందులో విత్తన సుప్తావస్థలో ఏమేమి ఉపయోగపడి ఉన్నాయంటే అబ్సైసిక్ ఆమ్లము, ఫినోలిక్ యాసిడ్, ఇంకా ఆస్కార్బిక్ యాసిడ్ అండ్ ఇమెచ్యూర్ ఎంబ్రియోస్ ఇవన్నీ కూడా రీజన్స్ అన్నమాట. సీడ్ డార్మెన్సీకి ఇవన్నీ కూడా రీజన్స్. ఇమెచ్యూర్ ఎంబ్రియోస్ ఉండొచ్చు. వీటన్నిటి వల్ల ఏమవుతుంది, విత్తనాలు మొలకెత్తలేవు. సో ఇది విత్తన సుప్తావస్థ. నెక్స్ట్ మన టాపిక్ ఫోటోపీరియాడిజం. ఫోటోపీరియాడిజం అంటే కాంతి కాలావధి. తెలుగులో కాంతి కాలావధి అంటే క్రిటికల్ డే టైం లెంగ్త్ ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత లైట్ అయితే ఉందో ఆ లైట్లో కొంత ఉన్న క్రిటికల్ డే లెంగ్త్ ఇంపాక్ట్స్ ద ఫ్లవరింగ్. సో పుష్పాలు మొలకెత్తడం, మొగ్గలు పుష్పాలుగా పుష్పించడానికి సర్టన్ పీరియడ్ ఆఫ్ లైట్ ఈజ్ రిక్వైర్డ్. దాన్నే క్రిటికల్ డే లెంగ్త్ అంటాం. ఆ క్రిటికల్ డే లెంగ్త్లో ఉన్న పీరియడ్లో అది కొన్నిట్లో 8 hours అవ్వచ్చు, కొన్నిట్లో 10 hours అవ్వచ్చు, కొన్నిట్లో 12 hours అవ్వచ్చు, కొన్నిట్లో 14 hours అవ్వచ్చు కొన్ని మొక్కలు. సో కొన్ని మొక్కలు ఎక్కువ డే లైట్లో అవైలబుల్లో ఉంటే అవి పుష్పిస్తాయి. కొన్నిటికి తక్కువ డే డ్యూరేషన్ ఉన్నా కూడా పుష్పిస్తాయి. కొన్నిటికి అసలు డే లైట్తో సంబంధం లేకుండా పుష్పిస్తాయి. పుష్పించడానికి లైట్తో సంబంధం లేని మొక్కలు ఉన్నాయి. దీన్ని బట్టి మొక్కలు 3 రకాలుగా విభజించారు. ఒకటి లాంగ్ డే ప్లాంట్స్ ఎల్డిపి, దీర్ఘదీప్తికాల మొక్కలు లాంగ్ డే ప్లాంట్స్. 2 షార్ట్ డే ప్లాంట్స్ హ్రస్వదీప్తికాల మొక్కలు. 3వది డే న్యూట్రల్ ప్లాంట్స్ తటస్థ కాల మొక్కలు అనమాట. ఒకటి లాంగ్ డే ప్లాంట్స్, ఇది ఎలా ఉంటుందంటే ఎక్కువ అనమాట. 12 hours 14 hours వరకు కూడా ఏం కావాలి, డే లెంగ్త్ కావాలి టైం దానికి. అంత ఆ మొక్కలకి ఏమి డే లెంగ్త్ ఎక్కువగా ఉన్న సమయాల్లో, అంటే ఎగ్జాంపుల్ సమ్మర్లో వచ్చే మనకు పుష్పాలు ఏంటి, జాస్మిన్ ఇలాంటివి. సో డే లెంగ్త్ అనేది ఎక్కువ డ్యూరేషన్లో ఉంటుంది లాంగ్ డే ప్లాంట్స్. అది ఫ్లవరింగ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది లాంగ్ డే ప్లాంట్స్. సో క్రిటికల్ డే లెంగ్త్ పీరియడ్ కంటే కూడా 12 hours కంటే 14 hours కంటే ఎక్కువ డే డ్యూరేషన్ ఉన్నప్పుడు పుష్పించే మొక్కలని లాంగ్ డే ప్లాంట్స్ అంటారు. దీర్ఘదీప్తికాల మొక్కలు. హ్రస్వదీప్తికాల మొక్కలు ఏంటంటే 8 hours లైట్ ఉన్నా సరిపోతుంది, 10 hours లోపు. 8 hours డే డ్యూరేషన్ లెంగ్త్ ఉన్నా కూడా వాటికి పుష్పించడానికి సరిపోతుంది. దాన్ని హ్రస్వదీప్తికాల మొక్కలు అన్నాం. తర్వాత అవి ఎందులో ఎప్పుడు చూస్తాం మనం, వింటర్ సీజన్లో చూస్తాం. వింటర్ సీజన్లో డే టైమ్స్ తక్కువ ఉంటాయి. ఇక్కడ సమ్మర్ సీజన్లోనేమో డే లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, వింటర్ సీజన్లోనేమో డే లెంగ్త్ తక్కువ ఉంటుంది. ఆ తక్కువ డే లెంగ్త్ ఉన్న సమయంలో పెరిగే మొక్కలు, పుష్పించే మొక్కలు షార్ట్ డే ప్లాంట్స్, హ్రస్వదీప్తికాల మొక్కలు అంటాం దీన్ని. నెక్స్ట్ డే న్యూట్రల్ ప్లాంట్స్ తటస్థ కాల మొక్కలు. వీటిలో ఏమవుతుంది, అసలు డే లైట్తో సంబంధం లేదు. అది 8 hours 10 hours 12 hours 14 hours సంబంధం లేదనమాట. ఫ్లవరింగ్కి డే లైట్ అనే దానికి సంబంధం లేకుండా, irrespective of the day length, the flowering occurs in certain plants. Throughout the year, whatever the plants they are flowering available to us, those comes under the DNP, day neutral plants. So ఇది మనకి photoperiodism. So the critical day length availability of light affects the flowering process. Based on that, the plants are divided into these 3 types. So the last topic of this chapter, that is vernalization. తెలుగులో కూడా vernalization means what? This is called as a cold treatment of seeds before germination. So some plants require cold treatment before germination. Suppose 4 degrees temperature. So the seeds are treated with cold temperatures. Then they are germinated. Then they are given for the germination. అంటే దీని వెర్నలైజేషన్ అంటే ఏంటంటే
శీతల అభిచర్య అంటాం. 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద విత్తనాలను కోల్డ్ ట్రీట్మెంట్ శీతల అభిచర్యకు గురి చేసినట్లయితే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. దీన్ని వెర్నలైజేషన్ అంటాం. వెర్నలైజేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ as cold treatment of seeds before they germinate. Examples in wheat, barley, rye. వీట్, బార్లీ, రై అనే ప్లాంట్స్లో ఈ సీడ్స్ని కోల్డ్ ట్రీట్మెంట్ చేస్తే అప్పుడు ఏమవుతాయి, విత్తనాలు మొలకెత్తుతాయి. అది వీట్, బార్లీ, రై. బైనియల్ అండ్ మోనోకార్పిక్ ప్లాంట్స్ ఆల్సో లైక్ బీట్రూట్స్ అండ్ క్యాబేజ్, కాలీఫ్లవర్, మోనోకార్పిక్ ప్లాంట్స్ వీటిలో బైనియల్ ప్లాంట్స్లో కూడా వెర్నలైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది న్యాచురల్గా వీట్, బార్లీ, రై ఈ సీడ్స్ని బిఫోర్ జర్మినేషన్ దే అండర్గో cold treatment at 4 degrees centigrade, then the seeds will germinate. That is called as a vernalization. Cold treatment of seeds before germination at 4 degrees centigrade is called as a vernalization. These 3 aspects come under external factors which affect the plant's development. సో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్లోనేమో మనం ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, మొక్కల వృద్ధి నియంత్రకాలు ఏమున్నాయో అవి నేర్చుకున్నాం. అవన్నీ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ ఎయిదర్ బై జెనెటిక్ ఆర్ బై ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ డిపెండ్ ఆన్ లైట్, టెంపరేచర్ అండ్ external factors moisture and oxygen levels and cold treatment. So these 3 comes under the external factors which affect the all round development of the plant. So this is the concept we learned in this lesson, that is the plant growth and development. So the all the processes that occur in the life cycle or life of the plant comes under the development. Development is a cumulative process, cumulative effect of growth and differentiation. Both together results in development, all round development of the plant. So whether the plant growth regulators are produced in very minute quantities, even though they show physiological effects in the development of the plant. So otherwise, if any hormone is missing, the physiological processes, the life processes will be affected, both anabolic activities and catabolic activities. Example, photosynthesis and respiration and enzyme activity, all these will be affected if any sort of malfunction or production of hormones. So phytohormones, plant hormones, though they produce very minute quantities, micrograms, they are produced in the plant and they are present even in the seeds. When the seed germinates into a plant, so they also in pre-stage. That's why after development of the baby plant, new plantlet and into a mature plant, all the plant growth regulators will starts forming in the plant's life. So this is all about plant growth and regulator. With this we will conclude the lesson 6th chapter, plant growth and development. మొక్క పెరుగుదల అభివృద్ధి అనే లెసన్ 6th చాప్టర్ ఫిజియాలజీలో మనకి చివరి చాప్టర్. ఈరోజు దీంతో కంప్లీట్ అయిపోయింది, మనం పూర్తి చేసుకున్నాం. థ్యాంక్ యూ.